అప్పులు తెచ్చి పంచిపెడితే జగన్మోహన్ రెడ్డి దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోరని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అలాగే శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి పట్టదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, అప్పులు తెచ్చి పంచిపెడితే జగన్మోహన్ రెడ్డికి దారుణమైనటువంటి పరిస్థితులు ఎదురుకావని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అలాగే శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి పట్టదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అంటూ ప్రశ్నిస్తూనే జనం జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడతారు అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఏంటి మేడం అసలు ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రపంచం అంతా కోడైకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అప్పు లేకుండా పరిపాలన చేయలేకపోతున్నాడు. దీనికి రెండు కారణాలు. ఒకటేమో ఉత్పాదన తక్కువగా ఉండటం, అంటే పరిశ్రమలు కొత్తవి రావట్లేదు, ప్రజలు వలస వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఇసుక సంక్షోభం ఒకటి, ఇలా రకరకాల కారణాలతోటి అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకపోతే ఆదాయం ఉండదు. అవి రెండింటి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది కదా వాటికి. సరే, ఏదేమైనా ఆయనకి ఆదాయం లేకోకుండా ఖర్చు ఎక్కువ పెడుతున్నాడు. సింపుల్గా ఒక ఇంటి పరిస్థితి అయినా అంతే కదా, ఒక వ్యక్తి పరిస్థితి అదే, ఒక ఇంటి పరిస్థితి అదే, సమాజం పరిస్థితి అదే, అలాగే ప్రభుత్వం పరిస్థితి కూడా అదే. ఆదాయంలో నుంచి కొంత పక్కన పెట్టి ఖర్చు పెట్టామనుకోండి, కొంచెం మిగులు ఉంటుంది. ఈ మిగులు ఎప్పుడైనా అవసరాలకి వాడుతూ ఉంటాం. ఏది మన వ్యక్తిగతమైనవి అయితే. ప్రభుత్వాల దగ్గరికి వచ్చేసరికి ఉత్పాదక వ్యయాలు, అనుత్పాదక వ్యయాలు అని ఉంటాయి. ఎంత ఉత్పాదక వ్యయం ఉండి అనుత్పాదక వ్యయం తక్కువ ఉంటే ఆ ప్రభుత్వాలకి ఆదాయం బాగుంటుంది. ఇప్పుడు ఉత్పాదక వ్యయం అంటే ఇప్పుడు ఇవాళ కాతే రేపైనా సరే ఒక ప్రాజెక్ట్ కడితే దానివల్ల ఉపయోగం, అంటే పంటలు పండుతాయి, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి డెవలప్ అవుతుంది. కాబట్టి అవి ఉత్పాదక వ్యయాలు. అనుత్పాదక వ్యయాలంటే ఇప్పుడు దాని మీద ఏమి ఆదాయం రాకపోగా బడ్జెట్ ఖాళీ అయిపోతూ ఉంటుంది, అంటే ఖజానా ఖాళీ అయిపోతూ ఉంటుంది. మరి ఎందుకు అట్లా ఖజానా ఖాళీ అయ్యే పనులు చేస్తారు అంటే కనుక ఏం చేస్తారు వీళ్ళు, ఎందుకు చేస్తారు అట్లా అంటే వాళ్ళ సొంత గొప్పలు చెప్పుకోవటానికో, దుబారాలు చేయడానికో ఇవన్నీ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అందరి సంగతి పక్కన పెట్టి దేశం మొత్తం మీద ఎక్కడా చూడని విచిత్రమైన పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. అది ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థ నీకు ఉపయోగపడేది ఎక్కడ అంటే ప్రజలకు సేవలు అందించిన దానికంటే కూడా రాబోయే ఎన్నికల్లో నీ పార్టీ ప్రయోజనం కోసం మాత్రమే వాలంటీర్ వ్యవస్థ ఉంది. దానికి జీతాలు, సచివాలయ వ్యవస్థను కూడా అలాగే తీసుకొచ్చావు. అవసరం లేదు, ఉన్న సిబ్బంది మన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడానికి, ఉన్న జనాలకి సేవలు అందించడానికి సరిపోతారు. కానీ నువ్వు సచివాలయ వ్యవస్థను కొత్త దాన్ని తీసుకొచ్చి దానికి జీతాలు, మళ్ళీ ఆటల కోసం కొన్ని బిల్డింగులు, మళ్ళీ ఆటలకి నీ పార్టీ రంగులు, స్కూళ్ళకి, సచివాలయాలకి, వాటర్ ట్యాంకులకి నీ పార్టీ రంగులు వేసావు. వేరే వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 24 గంటల్లో నువ్వు రంగులు మార్చాలి అంది. కానీ ఇదే సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా అని ఉండాల్సింది. ఏమని వేసింది? నీ పార్టీ రంగు, కనీసం జాతీయ జెండా రంగు కూడా వేయలేదు కాబట్టి, నీ పార్టీ కోసం నువ్వు వేయించుకున్న రంగులు కాబట్టి ఇప్పుడు మొదలేసిన దానికి కానీ తర్వాత రంగులు మార్చడానికి కానీ ఏదో ఒక ఖర్చు నీ పార్టీ భరించాలి అని ఉండాల్సింది. ఇప్పుడు ఆయన పార్టీ కోసం కదా ఖర్చు పెట్టింది. ఇదేదో జగన్మోహన్ రెడ్డి తిన్నాడు తాగాడు అని నేను అనట్లే, కానీ నీ పార్టీ కోసం వేసుకున్నావు అంటే నీ పార్టీ అవసరం అక్కడ. అలాంటప్పుడు కానీ వాటికి రంగులు వేయడం కూడా అవసరమే.
అదే మామూలు వైటో లేకపోతే జాతీయ జెండా రంగులో వేసావనుకో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. కానీ నీ పార్టీ రంగు వేసావు కాబట్టి ఆ రంగులు తీయడానికో లేకపోతే ముందర వేయటానికో నువ్వు భరించాల్సిందే అనే ఒక మాట అని ఉండాల్సింది. సుప్రీంకోర్టులకి అంత ప్రజాక్షేమం పట్టదని మనకు చాలా సందర్భాల్లో మనకు తెలుసు. అయితే ఈ పార్టీ రంగులు మార్చిన దానికి మనం ఇప్పుడు మాట్లాడుకున్న జీతాలు భత్యాలకి ఆ తర్వాత ఇంకా 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 తను నవరత్నాల పేరుతోటి ఖర్చు పెట్టిన ఖర్చు, ఆ నవరత్నాల ఖర్చుల్లో ఇంకా ఇంకా చేర్చడం కూడా జరిగింది. జగనన్న గోరుముద్దలని, అమ్మఒడి పథకం అని, ఆటో డ్రైవర్లకి సబ్సిడీ ఇస్తే అద్దె ఆటోలు నడిపే వాళ్ళకి ఆటో సొంత ఆటో ఉంటే ఆ ధైర్యం వేరే ఉంటుంది. ఒకరోజు ఎప్పుడన్నా నడపలేకపోయినా ఏదన్నా కానీ అద్దె చెల్లించాలి అనే ఒక బాధ భయం ఉండదు. ఇట్లా చేయకోకుండా నువ్వు ఆటో అన్న పథకం అని చెప్పి నువ్వు డబ్బులు ఇవ్వడం. అలాగే జగనన్న గోరుముద్దలు, అసలు జగనన్న గోరుముద్దల పథకం నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాంది ఫౌండేషన్ అని లేకపోతే రకరకాల ఫౌండేషన్ల వాళ్ళు మధ్యాహ్న భోజన పథకాన్ని నడిపిస్తున్నారు. ఒకవేళ నడిపించకపోతే కూడా మధ్యాహ్న భోజన పథకానికి మన విద్యాశాఖలో దాని డబ్బులు దానికి ఉంటాయి. నువ్వు మళ్ళీ కొత్తగా జగనన్న గోరుముద్దలను పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టావు, అది కూడా నీ పేరు పెట్టుకొని జగనన్న గోరుముద్దలను పెట్టుకొని రేపు ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళకు అవసరమైన దానికంటే కూడా నువ్వు నీ సొంత పేరు రావడం కోసం, తద్వారా నీ పార్టీకి పేరు వచ్చి రాబోయే ఎలక్షన్లే దృష్టి, అంతకంటే వేరే ఏమి లేదు. ఇప్పుడు మనం ఇంకోటి కూడా చూసుకోవచ్చు, అమ్మఒడి పథకం. ఈ అమ్మఒడి పథకానికి మీ పిల్లలు మీరు చదివిస్తే గనక చదివించినందుకు గాను నేను మీకు డబ్బులు ఇస్తాను అంటున్నాను. అసలు మన భారతదేశంలో నిర్బంధ విద్యా విధానం ఉంది. ఇది ఒక చట్టం, విద్యా హక్కు చట్టం ద్వారా నిర్బంధ విద్యా విధానం ఉంది మనకి. 14 సంవత్సరాల లోపు ఏ తల్లిదండ్రులైనా సరే ఖచ్చితంగా చదివించాల్సిందే. ఇది ప్రభుత్వం అసలు బిల్లు పెట్టింది, ఇంకా జారీ చేసింది. అది కానీ పాటించకపోతే తల్లిదండ్రులు శిక్షార్హులని పెట్టినప్పుడు వాళ్ళందరూ స్కూళ్ళకి బాగా పంపిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళకి పంపించేవాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్కి పంపించేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు. మీరు అలా చేయకోకుండా అమ్మఒడి పథకం ద్వారా మీరు డబ్బులు ఇవ్వటం విద్యార్థికి సంవత్సరానికి ఏంటి అవసరమే లేదు. ఇప్పుడు సంక్షేమం పేరుతోటి నువ్వు దుబారా చేస్తున్నావు. సంక్షేమం చెయ్యాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు అలా అనగానే నేనేదో సంక్షేమానికి వెల్ఫేర్కి వ్యతిరేకమని అనుకోవద్దు. వెల్ఫేర్ ఎట్లా ఉండాలి అంటే అభివృద్ధిని మింగేసే వెల్ఫేర్ ఉండకూడదు, అభివృద్ధిని మింగకూడదు. ఇప్పుడు మనకి వ్యవసాయం ఉంటుంది, రైతుని మింగే పెట్టుబడి వచ్చిందనుకోండి, ఇప్పుడు పెట్టుబడి పెడతాం, ఈ పెట్టుబడి ప్రకారం దిగుబడి కావాలనుకుంటాం, మనకు ఆదాయం రావాలనుకుంటాం. అది రాలేదనుకోండి, ఇప్పుడు నీకు ఖర్చు కన్నా నీకు వచ్చిన పెట్టుబడి ఖర్చులు వీటికన్నా నీకు వచ్చిన దిగుబడి తక్కువైంది అనుకోండి, ఎవరు కట్టాలి వాటిని? అంటే దీన్ని ఏమంటారు? రైతును మింగిన పెట్టుబడి అంటారు, పంటను మింగిన పెట్టుబడి అంటారు. అట్లాగే నువ్వు సంక్షేమాన్ని మింగిన ఖర్చు, అభివృద్ధిని మింగేసిన సంక్షేమం అయితే రేపు సంక్షేమం చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి ఉంటేనే అభివృద్ధి నుంచి కొంత డబ్బును సంక్షేమానికి మనం మళ్లించవచ్చు. లేదు అంటే ఏమవుతుంది? ఇవన్నీ అనుత్పాదక వ్యయాలై కూర్చుంటాయి. ఇవి ఖర్చు అవుతాయి తప్పితే ఖర్చు నుంచి మనకి ఫలితం రాదు. ఇది ఇప్పుడు ఎకనామిక్స్లో బేసిక్ ప్రిన్సిపల్ ఇది. ఆ బేసిక్ ప్రిన్సిపల్ని వైలేట్ చేసి, అంటే తెలియక కాదు, అర్థం కాక కాదు, ఆయన దగ్గర చాలామంది
సలహాదారులు ఉన్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేనంతమంది సలహాదారులు ఉన్నారు. అంతమంది సలహాదారులు పెట్టుకుని వీళ్ళు ఏం చేశారయ్యా అంటే సిద్ధన్న అద్దంకి వెళ్ళి వచ్చినట్లు చేశారు తప్పితే వేరే ఏమీ లేదు. వీళ్ళ జీతాలు కూడా ఖర్చే. ఇప్పుడు ఈ ఎవరైతే సలహాదారులు ఉన్నారో ఇది కూడా అనుత్పాదక వ్యయమే. వీళ్ళు చేసింది ఏం చెప్పండి మరి? ఇటు సలహాలు ఇవ్వలేదు, ప్రభుత్వానికి గాడిలో పెట్టలేదు, ఏమీ చేయలేదు. అంటే రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క సలహా కూడా ఇప్పుడున్న సలహాదారులు ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా పంది కొక్కుల్లాగా పడి మేస్తున్నారు రాష్ట్రం మీద పడి. నేను ఈ మాట అనడానికి నేనేమి సంకోచించట్లా. ఎందుకు చెప్పండి? అంతమంది సలహాదారులు ఎందుకండి? రిటైర్ అయిపోయిన వాళ్ళు, మీ పార్టీలో పదవులు ఇచ్చుకోలేని వాళ్ళు. అసలు ఇప్పుడున్న సలహాదారుల్లో కొంతమంది పేర్లు కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి ఈ మధ్యకాలంలో. అసలు మీరు ఇక్కడ దాకా వెళ్ళారు కదా, ఇంకో గమ్మత్తైన విషయం చెప్తా. వాళ్ళ పేర్లు తెలియకపోవటం కాదు, అయితే ఆయనకు తెలీదు. ఎందుకు తెలీదు అంటే అసలు అవసరమైన వాళ్ళు అయితే కదా వాళ్ళు తెలియటానికి. ఆయన అసలు ఎవరిని కలవడు కదా. ఇప్పుడు సలహాదారుగా ఎంపికయ్యాడు, ఒక ఎమ్మెల్యేగా ఎంపికయ్యాడు, ఒక మంత్రిగా చేస్తున్నాడు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడు. వీళ్ళందరినీ కలవాలి కదా సీఎం అనేవాడు. వీళ్ళందరినీ కలిస్తే కనుక సలహాదారులను కూడా కలుస్తాడు కదా. ఆయన ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వడని కదా అందరి బాధ. అందరూ ప్రైవేట్ సంభాషణలో చెప్పుకుంటుంది ఏంటి? ఇదే మాట కదా, సీఎం గలవడు అని. మరి అలాంటప్పుడు ఈ సలహాదారుల పేర్లు ఎట్లా తెలుస్తాయి ఆయనకి? కాకపోతే ఈ సలహాదారుల సంఘానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకి ఇష్టమైన వాళ్ళందరినీ పెట్టుకుంటాడు. ఓకే, అంతకు మించి వేరే ఏమీ లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇంత అనుత్పాదక వ్యయం చేసినప్పుడు ఖజానా మీద భారం పడి ఈ ఆర్థిక పరిస్థితి ఎక్కడికి దారితీస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్న. సో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో, పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నల్లో వాస్తవం ఉంది. ఇప్పుడు ప్రజలు రేపొద్దున తిరగబడతారు. ఇప్పుడు ఏ తల్లిదండ్రినైనా సరే తరాలుగా ఆస్తులు వస్తుంటే ఆ ఆస్తుల్ని తర్వాత తరం వాళ్ళకి మిగల్చలేదనుకోండి, ఆ తర్వాత తరం వాళ్ళు ఏం మాట్లాడతారు? అదే తల్లిదండ్రి స్వార్జితం అయి ఉంటే గనక, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే గనక వాళ్ళు ఆగం చేసిన పిల్లలు అంతగా అనరు. మీ నాన్న నీకు అంత ఇస్తే నువ్వు మాకేమి ఇచ్చావని అడుగుతారా? అడగరా? అదే మరి తిరగబట్టం అంటే. ఇంట్లో పిల్లలు తిరగబడినట్లే ప్రజలు తిరగబడతారు. తిరగబడకుండా ఎందుకుంటారు? తిరగబడతారు. తిరగబడి వాళ్ళు ఏం చేయదలుచుకుంటే అది చేస్తారు. ఇప్పుడు మనకి శ్రీలంక ఎగ్జాంపుల్. శ్రీలంక అధ్యక్షుడు వాళ్ళకి విపరీతమైన రేట్లు పెరిగిపోయి, ద్రవ్యోల్బణం పెరిగిపోయి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేక కేవలం వాళ్ళు సేవా రంగాల మీద ఆధారపడటం వల్ల, అలాగే సేంద్రీయ వ్యవసాయం చెయ్యాలి అనే ఒక మొండి పట్టుదల, అంటే ఇది కూడా మూర్ఖపు ఆలోచన. సేంద్రీయ వ్యవసాయాన్ని దశల వారీగా అంచెలంచెలుగా ప్రమోట్ చేయాలి తప్పితే ఒకేసారి ఈ రోజు సేంద్రీయ వ్యవసాయం చెయ్యాలి అని అనకూడదు. సేంద్రీయ వ్యవసాయమే చెయ్యాలి అంటే ఏమవుతుంది? పంట ఎక్కువ రాదు సేంద్రీయ వ్యవసాయానికి. ఎరువుల్లో పండినంత పంట రాదు. పంట దిగుబడి లేకపోయేసరికి ఎగుమతులు ఆగిపోతాయి. ఎగుమతులు ఆగిపోతే ఏమవుతుంది? మనకు విదేశీ మార్గద్రవ్యం తగ్గిపోతుంది. విదేశీ మార్గద్రవ్యం తగ్గిపోయింది చాలనట్లు మనం ఏదన్నా దిగుమతి చేసుకోవాలి అంటే మనం ఎలా ఖర్చు పెట్టాలి? విదేశీ మార్గద్రవ్యం ద్వారానే దిగుమతులకు ఖర్చు పెట్టాలి. నువ్వు ఎంత ఎక్కువ ఎగుమతులు చేయగలిగితే అంత ఎక్కువ దిగుమతులు చేసుకోగలుగుతావు. నువ్వు ఎగుమతులు చేయకుండా దిగుమతులు చేయాలంటే ఖజానా ఖాళీ అయిపోతుంది. అందుకే శ్రీలంక మీద అంత ఎఫెక్ట్ పడి వాడు సమాధానం చెప్పుకోలేక పారిపోయాడు దేశం నుంచి. పారిపోతే ప్రజలంతా ఏం చేశారు? ఈ అధ్యక్ష భవనం, ఈ అధ్యక్షుడు ఉన్న భవనమే కదా, ఈ అధ్యక్షుడు ఈ భవనంలో ఉన్నాడు, ఈ అధ్యక్షుడు మనకు దొరకట్లేదు. దొరకనప్పుడు ఏం చేయాలి? ఆ భవనం మీదైనా కసి తీర్చుకోవాలి అని వీళ్ళందరూ ఆందోళనకారులందరూ వెళ్ళి అక్కడ
ఆ జిమ్ముల్లో ఎక్సర్సైజులు చేయటం, ఆ ఫ్రిడ్జ్లు తీసుకొని ఫ్రిడ్జ్లో తినడం, స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయడము, సోఫాల్లో పడుకోవడము, కాళ్ళు పైన పెట్టి ఫోటోలు దిగి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం, ఇంకేం చేశారంటే మనం చెప్పలేము. అది చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే, రష్యాలో ఒకప్పుడు జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా బోల్షివిక్లు ఇలాగే వాళ్ళ రాజప్రసాదాలు కదా, పెద్ద పెద్ద రాజప్రసాదాలు కదా, అక్కడికి వెళ్ళి ఈ ప్రజలంతా వెళ్ళి, ఆందోళనకారులు మొత్తం, విప్లవకారులు మొత్తం వెళ్ళి దాన్ని ధ్వంసం చేయాలని కొంతమంది, అంటే ప్రతి చోట అతివాదులు మితవాదులు ఉంటారు కదా, ధ్వంసం చేయాలి అనుకుంటే ఒక అతను ఎవరో వచ్చి ధ్వంసం చెయ్యొద్దు, ఇవన్నీ రావడానికి మనలాంటి వాళ్ళమే కష్టపడ్డాము, అంటే కొంత విఘ్నత ఉన్నాడు, ఇవి రేపొద్దున మనకు అవసరం అవుతాయి, అసలు ఇంక జారెక్కడిది, జార్ వాడుకునే పరిస్థితి లేదు, జార్ చక్రవర్తి ఎప్పుడో వెళ్ళిపోయాడు, పంపించేసాం మనం అందరం కలిసి, ఇది మన ఆస్తి అని చెప్తాడు. కానీ అంతలా చెప్పగలిగే మనిషి కూడా ఇవాళ లేనంత అరాచక పరిస్థితికి శ్రీలంక వెళ్ళింది. వాళ్ళంతా ఆందోళనకారులు, విప్లవకారులు కాదు కదా, మరి అందువల్ల అలా జరిగింది. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా తలెత్తితే రేపు పొద్దున నీ తాడేపల్లి ప్యాలెస్, నువ్వెంతో ముచ్చటపడి కట్టుకున్న తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అదే విధంగా చేస్తారు వాళ్ళందరూ. అసలు వాళ్ళ ప్రపంచానికి తాడేపల్లి ప్యాలెస్ ఎట్లుంటుందో ఎంతమందికి తెలుసు? తెలియదు కదా. ప్రగతి భవన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతే కదా ప్రగతి భవన్ లోపల ఏముంది అనేది తెలిసింది. ఒకప్పుడు ఎప్పుడో ఈ జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి వస్తే వాళ్ళని ఆహ్వానించిన సందర్భంగా ఆ సోఫాలు, ఆ కుర్చీలు అవన్నీ చూసి మనం ఆశ్చర్యపోయాం. ఓ, ఇంత పెద్ద పెద్ద కుర్చీలా, ఇంత పెద్ద పెద్ద సోఫాలా, ఇంత పెద్ద పెద్ద హాల్సా అనుకున్నాను తప్పితే ఎవరికి తెలియదు కదా. అలాగే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కూడా అలాగే ఉండుంటుంది. కట్టడానికి కూడా ప్రభుత్వ ఖజానా ఇప్పుడు మరమ్మతులు అని చెప్పి సామాన్లు ఏదో ఒక మాట వాడారు ఆ మధ్యకాలంలో బడ్జెట్లో, ఆధునీకరణ లేకపోతే ఏదోనండి ఒక విచిత్రమైన మాట ఏంటంటే ఫర్నిష్ చేశారు అని అన్నారు. అంటే అంత పెద్ద ప్యాలెస్కి మరి ఆయన సొంత డబ్బులు పెట్టి ఫర్నిచర్ కొనుక్కోవాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా. అందుకని చెప్పి ఆయన కొనుక్కోకుండా ప్రభుత్వం డబ్బులతోటే ఫర్నిచర్ కొనుక్కున్నారు ఆయన. పాపం ఆయన కడు బీదరికంలో ఉన్నారు కదా, అందుకని అలా చేశారు. అయితే ఇవన్నీ కూడా ప్రజలు ఎవరైతే ఆందోళనకారులు ఉంటారో, ప్రజలు నీకు బుద్ధి చెప్పాలనుకుంటారో వాళ్ళందరూ వచ్చి తాడేపల్లి ప్యాలెస్కి వస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏది ఏమైనప్పటికీ నేను పూర్తిగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతోటి ఏకీభవిస్తూ, ప్రజలు మట్టుకు వాళ్ళ వరకు సమస్య వస్తే గనక వాళ్ళు ఆందోళన బాట పట్టక మానరు, నీ భరతం పట్టక మానరు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.